పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ పాస్కా 4వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 36వ వచనము నుంచి 41వ వచనం వరకు. రెండవ పట్టణము పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనము నుంచి 25వ వచనం వరకు. స్వార్థ పఠనము యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సంతోషకరమైన పాస్కా కాలములో ఈ 4వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరికీ చాలా చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మన పట్ల చాలా వ్యక్తిగతమైనది అని, వ్యక్తిగతముగా ఆయన మనలను ప్రేమిస్తాడు అని సందేశాన్ని ఇస్తూ ఉంది. గొర్రెల కాపరి ఏ విధముగా అయితే ప్రతి గొర్రె గూర్చి తెలుసుకుంటాడో, ప్రతి గొర్రె గూర్చి వ్యక్తిగతంగా ఆయనకు ఎలా తెలుసో, ఉత్తమ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ప్రతి భక్తుని గూర్చి, ప్రతి విశ్వాసి గూర్చి వ్యక్తిగతంగా తెలుసు. గొర్రెల కాపరి ఏ విధంగా అయితే ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడో, యేసు ప్రభువు కూడా ఉత్తమ కాపరిగా మన అందరి గూర్చి వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన మనలందరినీ పేరు పెట్టి పిలుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచాడు, ఉత్థానమయ్యాడు, అనగా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా యేసు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ పేరు పెట్టి పిలుస్తాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల అతని ప్రేమ చాలా చాలా వ్యక్తిగతమైనటువంటి ప్రేమ. యేసు ప్రభుకి మనము సంఖ్యలో ఒక సంఖ్య మాత్రము ఎన్నడూ కానే కాదు. మనమందరం ఒక్కొక్కరిమి ఆయనకి చాలా విలువైన వాళ్ళం. అందుకని ఆయన మనల్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. అంటే నీ గూర్చి ఆయనకి తెలుసు. పేరు తెలియటం కాదు ఇక్కడ ముఖ్యం, నీ జీవితం గురించి తెలుసు. నీ పేరు ఆయనకు తెలుసు అంటే అర్థం నీ హృదయం ఆయనకు తెలుసు అనే అర్థం, నీ జీవితం ఆయనకు తెలుసు అనే అర్థం, నీ కష్టాలు ఆయనకు తెలుసు అనే అర్థం, నీ బాధలు ఆయనకు తెలుసు అనే అర్థం, నీ మంచి కార్యాలు ఆయనకు తెలుసు అనే అర్థం, నీ మంచి మనస్సు ఆయనకు తెలుసు అనే అర్థం, నీవు కార్చే ప్రతి కన్నీటి చుక్క గూర్చి కూడా ఆయనకు తెలుసు అని అర్థం. అందుకనే ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఇలా అంటున్నాడు, నేను నిన్ను విమోచించి తిని, రక్షించి తిని, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి తిని, కనుక నీవు నా వాడవు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచినట్లే మన కాపరి, మన ఉత్తమ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తాడు. మనల్ని మన ఉత్తమ కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పేరు పెట్టి పిలవటం అంటే ఏమిటో అన్న విషయాన్ని 5 విషయాల ద్వారా మనం ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పేరు పెట్టి పిలవటము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మన పట్ల చాలా వ్యక్తిగతమైనది అని అర్థము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, జనసమూహములో లేదా గుంపులో లేక ఒక గదిలో ఒక గుమ్ము కూడినటువంటి జనసమూహం మధ్య ఎవరైనా మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నారంటే అర్థం ఆ వ్యక్తి మనలను గుర్తించాడు అని అర్థం. ఆ వ్యక్తి మనల్ని గుర్తించటం వలన మన విలువ పెరిగింది అని అర్థం. ఆ వ్యక్తి మనల్ని పిలవటం ద్వారా మనము గౌరవింపబడుతున్నాము అని దాని అర్థం. ఒక పెద్ద జనసమూహంలో ఒక గురువు ఒక విద్యార్థిని పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, అప్పుడు ఆ పేరు పెట్టి పిలువబడినటువంటి ఆ విద్యార్థి యొక్క అనుభూతి చాలా గొప్పగా ఉంటూ ఉంది. సంతలో కానీ మార్కెట్లో కానీ తల్లి ఆ పెద్ద జనసమూహంలో బిడ్డను పేరు పెట్టి పిలిచింది అని అనుకోండి, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా సరే ఆ పిలుపు, పేరు పెట్టి పిలవటం అనేటువంటి ఆ పిలుపు ఆ బిడ్డకి ఒక భద్రత, ఒక భరోసా. నా తల్లి ఇక్కడే ఉంది, నాకేమీ అవ్వదు అనేటువంటి ఒక భద్రత, ఒక భరోసా ఆ పిలుపు ఇస్తూ ఉంది. ఈ విధంగానే యేసు ప్రభు ఉత్తమ కాపరిగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు అంటే అర్థం ఆయన ప్రేమ మన పట్ల చాలా వ్యక్తిగతమైనదని, ఆ పిలుపు మనకొక భరోసాని, ఆ పిలుపు మనకొక భద్రత అని ఇది గుర్తు చేస్తూ ఉంది. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథము నుంచి ఒక ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఆ దారి గుండా వెళుతూ జక్కయ్య ఎక్కినటువంటి మేడు చెట్టు దగ్గరకు వచ్చి ఆ మేడు చెట్టు క్రింద నిలవబడి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండదలచితిని అని చెప్పాడు. యేసు ప్రభు ఆ జక్కయ్యని పేరు పెట్టి పిలవటం అతని జీవితాన్ని మార్చివేసింది. అందరూ కూడా అతనిని పాపి అని ముద్ర వేస్తే, అందరూ కూడా అతన్ని అవినీతిపరుడు అని ముద్ర వేస్తే, యేసుక్రీస్తు ప్రభు మాత్రం వచ్చి వ్యక్తిగతంగా అతని పేరు పెట్టి పిలవటం ఆ దేవుని ప్రేమను అతడు అనుభవించాడు. ఆ పిలుపు అతని జీవితాన్ని మార్చివేసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక తల్లికి చాలామంది పిల్లలు ఉన్నారు అని అనుకోండి. ఆ తల్లి ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని ప్రత్యేకించి గుర్తించగలుగుతుంది. తనకి చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ రాత్రిపూట ఎవరో ఒకరు ఏడుస్తే లేదా పిలిస్తే ఏ బిడ్డ ఏడుపో, ఏ బిడ్డ పిలుపో, ఏ బిడ్డ స్వరమో ఆ తల్లి ఇట్టే గుర్తించేస్తుంది. అలాగే యేసు ప్రభు కూడా ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని గుర్తిస్తాడు. ప్రతి బిడ్డ యొక్క పేరు ఆయనకు తెలుసు. నీవు నేను ఏదో సంఖ్యలో ఒక సంఖ్య మాత్రం కాదు. నీవు నేను ఆయనకి ప్రత్యేకించబడినటువంటి విలువైనటువంటి వారము. నెంబర్ 2,
యేసు ప్రభు పేరు పెట్టి పిలవటము అంటే యేసు ప్రభు మన జీవితాన్ని పునరుద్ధరించటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఎవరినైనా సరే పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే అర్థం ఆ వ్యక్తి జీవితాన్ని యేసు ప్రభు పునరుద్ధరిస్తున్నాడు అని అర్థం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ఒక ఉదాహరణ ద్వారా ధ్యానం చేద్దాం. మగ్దల మరియా. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనములో మగ్దల మరియా యేసు ప్రభు యొక్క సమాధి వద్ద నిలవబడి ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది. తన ప్రభువును ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి రోధిస్తూ ఉంది. అటువంటి తరుణంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో ప్రక్కనే నిలబడినటువంటి యేసు ప్రభు మరియా అని పిలిచాడు. ఆ మగ్దల మరియని తన సొంత పేరుతో పిలవగానే ఆమెలో ఉన్న దుఃఖం ఆనందంగా మారింది. తన జీవితం పునరుద్ధరించబడింది, సాక్షిగా మారింది. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు మన దుఃఖం కూడా ఆనందంగా మారుతుంది, మన జీవితం పునరుద్ధరించబడుతుంది. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభు మనల్ని పేరు పెట్టి పిలవటము అంటే యేసు ప్రభు మన జీవితం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. సమూయేలు ప్రవక్తని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. సమూయేలు ప్రవక్తని దేవుడు పేరు పెట్టి పిలవటం ద్వారా ఆ చిన్నతనములో సమూయేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచాడు. ఆ పిలుపును విన్నటువంటి సమూయేలు ఆ పిలుపుకి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అని కూడా నేర్చుకుని, ప్రభు చెప్పుము, నీ సేవకుడు ఆలకించుచున్నాడు అని ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. చిన్నతనములో దేవుడు సమూయేలుని పేరు పెట్టి పిలిచాడు. అనగా చిన్నతనము నుంచి నీ గూర్చి నా గూర్చి ఆయనకు తెలుసు. చిన్నతనము నుంచి నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన ప్రేమ వ్యక్తిగతం. చిన్నతనము నుంచి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను మనల్ని పేరు పెట్టి పిలవటం ద్వారా ఆయన నెరవేరుస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషేను పేరు పెట్టి పిలిచాడు తన ప్రణాళికను నెరవేర్చడానికి. మోషే ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనములో యేసు ప్రభు సౌలును పేరు పెట్టి పిలిచాడు. తాను మారు మనసు పొందటానికి ఈ సౌలు విషయంలో పౌలుగా మారి స్వార్థ పరిచర్య చేసే ప్రణాళిక నెరవేర్చడానికి పిలుచుకున్నాడు. అట్లే మన పట్ల కూడా తన ప్రణాళిక నెరవేర్చడానికి మనల్ని ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. నెంబర్ 4, యేసు ప్రభువు మనలను పేరు పెట్టి పిలవటము అంటే యేసు ప్రభు మన ఆశలకు జీవం పోయటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ పేరు పెట్టి పిలుస్తాడు అని
మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఆయన మనల్ని పేరు పెట్టి పిలవటము అంటే అర్థం మనలో ఉన్నటువంటి ఆశలకు జీవం పోయటం అని అర్థం. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథము నుండి చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనములో యేసు ప్రభు చనిపోయినటువంటి లాజరు సమాధి బయట నిలవబడి సమాధి లోపల ఉన్నటువంటి లాజరును ఉద్దేశించి యేసు ప్రభు ఇలా అన్నాడు, లాజరు బయటికి రా, వెలుపలికి రా అని చనిపోయినటువంటి లాజరుని యేసు ప్రభు పేరు పెట్టి పిలిచాడు. చనిపోయినటువంటి లాజరు జీవం పోసుకుని సమాధి నుండి బయటికి వచ్చాడు. మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు లాజరుని పేరు పెట్టి పిలిచినట్లే మనల్ని కూడా పిలిచినప్పుడు చనిపోయినటువంటి మన ఆశలు చిగురిస్తాయి. చనిపోయినటువంటి మన ఆశలు మరలా జీవం పోసుకుంటాయి. ఆ జీవాన్ని పోసేవాడు మనం పేరు పెట్టి పిలిచే యేసు ప్రభువే. కనుక ఆయన మనల్ని ఎప్పుడైతే పేరు పెట్టి పిలుస్తాడో చనిపోయినటువంటి మన ఆశలు చిగురిస్తాయి, జీవం పోసుకుంటాయి. నెంబర్ 5, యేసు ప్రభు మనల్ని పేరు పెట్టి పిలవటము అంటే యేసు ప్రభు మనకు క్షమాపణను దయచేయటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభువు మనలందరినీ వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలవటము అని అంటే అర్థం ఆయన మన తప్పిదాల అన్నిటిని కూడా మన్నించి అనగా క్షమించి మనకు క్షమాపణను ప్రసాదించటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు మనల్ని పేరు పెట్టి పిలవటము అంటే అర్థం యేసు ప్రభువు మన తప్పిదాలన్నిటిని కూడా మన్నించి మనకు క్షమాపణను దయచేయటం అని అర్థం. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనంలో పేతురు యేసు ప్రభుని ఎరుగను అని 3 సార్లు బొంకాడు. అయితే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత అదే పేతురుని పిలిచి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి, నీవు నా గొర్రెలను మేపు అని శ్రీసభను పరిపాలించే గొప్ప బాధ్యతను ప్రథమ పాపుగారిగా అతన్ని నియమించి అతనికి క్షమాపణను దయచేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో ఉత్థానమైనటువంటి యేసు ప్రభువు తను విడిచి వెళ్ళిపోయినటువంటి శిష్యులను ఉద్దేశించి ఆ స్త్రీలతో చెప్పిన మాటలు ఇవి, మీరు మొట్టమొదటిగా నా శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం గూర్చి వారికి చెప్పండి అని చెప్పాడు. అనగా వారి తప్పిదాలని ఆయన మన్నించాడు. మనల్ని పేరు పెట్టి పిలవటం అంటే మన తప్పులను క్షమించటం అని అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున మన ఉత్తమ కాపరిని యేసు ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. దేని నిమిత్తం పిలుస్తున్నాడో అన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన జీవితానికి మరలా తిరిగి రండి అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 2, నా ప్రియమైన బిడ్డలారా,
మీరు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో వారిని క్షమించటానికి నా వద్దకు తిరిగి రండి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 3, నా ప్రియమైన బిడ్డలారా, ఆశలను కోల్పోవద్దు, నిరాశతో జీవించొద్దు అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 4, నా ప్రియమైన బిడ్డలారా, మరలా క్రొత్త జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించండి అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 5, నా ప్రియమైన బిడ్డలారా, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 6, నా ప్రియమైన బిడ్డలారా, మీరు నా సేవలో కొనసాగండి అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నెంబర్ 7, నా ప్రియమైన బిడ్డలారా, నమ్మకపాత్రులుగా, విశ్వాసపాత్రులుగా, దృఢమైన విశ్వాసముతో జీవించండి అని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.